తిరుపతిలోని వినాయక్ సాగర్ గణేష్ నిమజ్జనాలతో సందడిగా మారింది. 5వ రోజు మండపాల నుంచి గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి పెద్ద ఎత్తున తరలివెళ్తున్నాయి. దీంతో వినాయక్ సాగర్ దగ్గర తిరుపతి నగరపాలక సంస్థ, వినాయక నిమజ్జన కమిటీ టీటీడీ కలిసి ఏర్పాట్లు చేశారు. పెద్ద విగ్రహాలు క్రేన్ ద్వారా, చిన్న విగ్రహాలు నేరుగా నిమజ్జనం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రస్తుతం మనం వినాయక సాగర్ దగ్గర అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా, ఒక నిమజ్జన కమిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే నగరంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడికి నిమజ్జనం చేయడంతో పాటుగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటి కమిటీ నిర్వాహకులు కూడా మనకున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వినాయక సాగర్లో కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు అయితే కల్పిస్తాను? కమిటీ ఏర్పాటు కంటే మున్సిపాలిటీ ఎక్కువగా ఏర్పాట్లు చేసింది. దీనికి కన్వీనర్గా మా నిమజ్జన కమిటీ ఉన్నా కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా మున్సిపల్ కమిషనరు అతి చక్కగా అన్ని శాఖల్ని సమన్వయం చేసుకునేసి, ఒక పక్క పోలీసు, ఒక పక్క ఫైరు, ఒక పక్క ఫిషరీసు, తుడావాళ్ళు, టీటీడీ వీళ్ళందరూ సమన్వయంతో ఈ యొక్క నిమజ్జనాన్ని ఈ 5వ రోజు జరుగుతుంది. ఇది 3వ రోజు కొన్ని విగ్రహాలు రావడం, దాదాపు 400 చిల్లర విగ్రహాలు 3వ రోజు నిమజ్జనం జరిగింది. ఈరోజు 300లకు పైగా పెద్ద విగ్రహాల నుంచి అతి పెద్ద విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తెల్లవారి 4-5 గంటల వరకు ఈ యొక్క నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ వాళ్ళు, ఈ తెప్పలు, లైటింగు, మైక్ సెట్లు ఇవన్నీ కూడా టీటీడీ ఏర్పాటు చేశారు. ఈ ఫిషరీస్కి సంబంధించిన వాళ్ళు గజ ఈతకాలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ అంతా కూడా వాళ్ళకు బోటు, వాళ్ళ గజ ఈతకాలని వాళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ చక్కగా పనిచేస్తున్నారు. ఈ అందరినీ కూడా మున్సిపల్ కమిషనర్గా సమన్వయం చేసి అతి చక్కగా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఎవ్వరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చే ప్రజలు కూడా తొలగించేదానికి ఈ యొక్క బ్యారికేడ్స్ కూడా నిర్మించి ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా ఉంది. మేము సూచించిన మేరకు గతంలో ఏం లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ ఇప్పుడు చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా ఈ యొక్క ఏర్పాట్లు అంతా మున్సిపల్ కమిషనర్ చేయడం జరిగింది. ఈసారి ఇప్పుడు 5వ రోజు కాబట్టి భారీ విగ్రహాలు మాత్రమే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇక్కడ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అంతా ఏమైనా ఉన్నాయో ముందుగా వాళ్ళకి ఇన్ఫామ్ చేశారా? మేము వాళ్ళ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఎన్నో రోజు మీరు తీస్తారని చెప్తే వాళ్ళ పర్మిషన్కి రాసి ఇచ్చారనమాట. మేము 5వ రోజు వస్తామని చెప్పన్నారు. అదేవిధంగా పోలీసు ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరినీ మూమెంట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటట్టు తొందరగా వచ్చి పొద్దుపోక ముందుగానే నిమజ్జనం చేయాలని ఒక ఏర్పాట్లతో పోలీసు ఆ యొక్క దీనిపైన పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ఎక్కువగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టడం జరిగింది. వాళ్ళే అన్ని పర్యవేక్షణ చేస్తూ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీస్ పర్యవేక్షణలో ఈ యొక్క నిమజ్జనం జరుగుతుంది. అన్ని శాఖలకు సంబంధించి మొత్తం ఎంతమంది ఇక్కడ పనిచేశారు? దాదాపుగా పోలీసే ఒక 450 మంది మొత్తం తిరుపతి అంతా కూడా ఈ ఊరేగింపు ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడనే దాదాపు ఒక 200 నుంచి 250 మంది పోలీసులు పనిచేస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి ఒక 100-150 మందికి పైగా మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది, ఇంజనీర్లు వీళ్ళంతా ఉన్నారు. ఈ ఫిషరీస్కి సంబంధించి, ఫైర్కి సంబంధించి 15 మంది గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు. నిమజ్జనం పూర్తి అయ్యే వరకు వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తూనే ఉంటారు. చివరి విగ్రహం నిమజ్జనం జరిగే వరకు ఉండి లాస్ట్లో అందరూ కలిసి ఒక ఫోటో తీసుకొని వెళ్తున్నారు. నిన్నైతే 3వ రోజుకి రాత్రి 2:30 అయింది. ఈరోజు 4-4:30 అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే పెద్ద విగ్రహాలు వస్తాయి. ఆ విగ్రహాలు నిమజ్జనం చేసడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క 300 నుంచి 350 విగ్రహాలు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఆ 350 విగ్రహాలు వస్తే తెల్లారుజామున అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి వాళ్ళు వెళ్తారనమాట. దీనిపైన పూర్తిగా కూడా ఈ యొక్క కమిటీ అయితే దీనిపైన చేసుకొని దాదాపు ఈ రోజు మాత్రమే 400 విగ్రహాల వరకు నిమజ్జనం అయ్యే విధంగా కూడా వీళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు విగ్రహాలు ఒక్కొక్కటి కూడా తరలి రావడంతో పాటుగా ఇక్కడ ఒక సందడి నెలకొందనేసి కూడా తిరుపతిలో నెలకొంది. ఓవర్ టు స్టూడియో.